వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఉప తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న అంపయ్య పదవి విరమణ చేసిన సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేశారు. ఆర్డీఓ మహేష్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, పదవి విరమణ చేసినప్పుడు తన సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అన్న ఆలోచనతో సంతృప్తిగా, సంతోషంగా వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పరిపాలనలో విఫలం చెంది వైసీపీపై విమర్శలు చేస్తుందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు సిద్ధార్థ నగర్లోని క్యాంప్ కార్యాలయంలో అంబటి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం అవగాహన లేదని, కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని కలెక్టర్షిప్ సీజ్ చేశారన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లి రెండోసారి సీజ్ చేయడం చూస్తే నవ్వొస్తుందన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడు గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయి ప్యాకెట్లను చేబ్రోలు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ జనార్దన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సులువుగా డబ్బు సంపాదించాలని ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్న 3ని అరెస్ట్ చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కూటమి ప్రభుత్వం 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. పమిడిముక్కల మండలం గడ్డిపాడులో ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి రైతులతో ముచ్చటించారు. అనంతరం ఉమా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారని గుర్తు చేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని టీడీపీ నాయకురాలు, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన ఆమె తనకు చూడా చైర్పర్సన్ గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తనపై నమ్మకం ఉంచి తనకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొంది రెడ్ క్రాస్ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి అన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వ నమోదుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు నిర్దేశించిన లక్ష్యాలు సాధించడంలో సమర్థవంతంగా పనితీరు ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద డ్వామా, స్త్రీ శిశు సంక్షేమ, రెవెన్యూ, భూ సంబంధ, పరిశ్రమల శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పని దినాలు లక్ష్యం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద గృహ వినియోగదారులకు రాయితీపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేయనున్నామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి తెలిపారు. పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గోడ పత్రికలను సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ అవినీతి అంశంపై పార్లమెంట్లో చర్చించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. కాగా అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తొట్టంబేడు మండలం లింగమనాయుడుపల్లి గ్రామం రోడ్డు సమస్యపై కాంగ్రెస్ పార్టీ నాయకులు నాట్లు నాటి వినూత్న నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా పడుతున్న ఫెంగల్ తుఫాను కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ఆ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులకు నరకప్రాయంగా మారడంతో నిత్యం ఎన్నో ప్రమాదాలకు నెలవుగా నిలుస్తోందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాని, కరీముల్లా, మునిరాజా, వేలు, నవీన్, రవి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.